ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ క్రీస్తు నామములో మొదటిగా శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ సంశయమునకు సరైన సమాధానం అనే ఈ ప్రోగ్రాంకి ప్యాషన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ స్టీఫెన్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. మన అందరి తరపున ఆయనకి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. వందనాలు. అయితే ఈరోజు మీ ముందు ఒక సంశయాన్ని క్లారిఫై చేసుకోవాలని మేమందరం ఆశిస్తున్నాము. అదేంటనంటే, నేడు ఎక్కువగా క్రైస్తవ్యంలో మరి బొట్టు గురించి అనేక వివాదాలు సృష్టింపబడుతున్నాయి. కొంతమంది పాస్టర్ గారులేమో బొట్టు పెట్టుకోవచ్చు అంటున్నారు. అవును. మరి కొంతమంది ఏమో బొట్టు పెట్టుకోకూడదు అని అంటున్నారు. అవును. దీని గురించి మరి నిజంగా దైవ గ్రంథంలో ఏమని రాయబడిందో దయచేసి మా అందరికీ మరి క్లారిఫై ఇవ్వాలని మిమ్మల్ని వేడుకొంచున్నాం. తప్పకుండా అండి. ఒకసారి ఈ బొట్టు గురించి మనం కనుక ఆలోచిస్తే నిజంగా ఇది క్రిస్టియానిటీలో ఒక మేజర్ ఇష్యూ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఈ బొట్టు గురించి గొడవలు కూడా జరిగాయి. కొంతమంది కొన్ని సంఘాలలో బొట్టు పెట్టుకొని రానివ్వట్లేదని సంఘస్థుల మీద సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వాసులను అలాంటి విషయాలు చాలా ఇబ్బంది పెట్టి, మీరు బొట్టు పెట్టుకోకపోతేనే మందిరానికి రండి, బొట్టు పెట్టుకునేటట్టయితే రావద్దండి అని చెప్పిన సందర్భాలు, అలాంటి విషయాలు గొడవలైన సందర్భాలు కూడా చరిత్రలో చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఏమో బొట్టు పెట్టుకోవచ్చు అని అంటారు, కొంతమంది పాస్టర్లు ఏమో బొట్టు పెట్టుకోకూడదు అని అంటారు. అసలు ఈ విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటనంటే, ముందు బొట్టు చరిత్ర తెలిసిన వాళ్ళందరూ కూడా ఏమంటారంటే బొట్టు పెట్టుకోకూడదు అని అంటారు. ముఖ్యంగా ఈ బొట్టు చరిత్ర ఏంటనంటే, ఈ బొట్టు అనేది హైందవ సాంప్రదాయంలో మన భారతదేశానికి ఉన్న సాంప్రదాయం అది. ఈ సాంప్రదాయాల్లో ఎక్కువ శాతం స్త్రీలు ఎందుకు బొట్టు పెట్టుకునే వాళ్ళనంటే, ఇప్పుడు వాళ్ళకున్న దేవుళ్ళలో బ్రహ్మదేవుడు ఈ నుదిటి పైన ఆ బొట్టు పెట్టుకునేటప్పుడు బ్రహ్మదేవుడిని పూజిస్తున్నాము అని చెప్పడానికి ఆ బొట్టుని నుదుటి మీద పెట్టుకుంటారు. అయితే ఇక్కడ రెండవ అర్థం ఏంటనంటే, కొంతమంది ఈ బొట్టు పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటారంటే అది 5వ తనంగా భావించి వాళ్ళ బొట్టును పెట్టుకుంటారు. అంటే ఈ బొట్టు నాకు రక్షక అని, ఈ బొట్టు నన్ను కాపాడుతుందని, నన్ను రక్షిస్తుందని కారణంతో బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ చరిత్రను మనం చూస్తే గనక ఇది బ్రహ్మదేవుణ్ణి పూజించడానికి బొట్టు పెట్టుకుంటారు. కొంతమంది చక్రయాగాన్ని పూజించడానికి బొట్టు పెట్టుకుంటారు. ఇంకొంతమంది 5వ తనం ఇది నాకు రక్షక అని చెప్పి బొట్టును పెట్టుకుంటారు. అలా ఈ బొట్టును పెట్టుకోవడం వల్ల ఈ చరిత్ర తెలిసిన మన సంఘ కాపురులు ఎవరైతే ఉన్నారో బొట్టు అనేది హైందవ దేవుల్ని పూజించేది కాబట్టి, హైందవ సాంప్రదాయాలు కాబట్టి, ఆ హైందవ సాంప్రదాయాన్ని మనం పాటించకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమంటారంటే, ఎవరు బొట్టు పెట్టుకోకండి, బొట్టు అనేది మన సాంప్రదాయం కాదు, మన ప్రామాణిక గ్రంథం అది చెప్పలేదు కాబట్టి మీరు బొట్టును పెట్టుకోకండి అని చరిత్ర తెలిసిన సంఘ కాపురులు ఈ విధంగా వద్దని అంటున్నారు. అయితే కొంతమంది దీని మీద పరిశోధన చేసి చెప్పిన వాళ్ళు ఏంటనంటే, దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి శరీరాన్ని కాదు కదా, పై వేషాన్ని కాదు కదా, పెట్టుకున్నా ఒరిగేది లేదు, పెట్టుకోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదని కొంతమంది సంఘ కాపురులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బైబిల్లో ఇది అసలు దేవుడు దీని గురించి ఏమైనా చెప్పాడా లేదా అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తారనంటే, ఇప్పుడు బైబిల్లో బొట్టు గురించి ఉందా అని ఆలోచిస్తే బైబిల్లో బొట్టు గురించి దేవుడు ప్రత్యేకంగా రాసినవైతే ఏమీ లేదు, పెట్టుకోవచ్చని కానీ లేదు, పెట్టుకోకూడదని కూడా లేదు. ఇప్పుడు బైబిల్ దాని గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఏదైతే ఈ సిద్ధాంతాలు అనేవి ఉన్నాయో, ఈ సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో దీని మీద ఎంత తక్కువగా వాళ్ళు ఇష్యూస్ తగ్గిస్తే అంత మంచిది. కానీ బైబిల్ చెప్పని దాని గురించి ఈరోజు మనుషులు కొట్టుకుంటున్నారు. అయితే ఇది ప్రధానంగా దీని గురించి గొడవ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇది హైందవ సంప్రదాయం, ఇది వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టే వీళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు, వాళ్ళు పూజించే దేవుడిని వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ బొట్టు పెట్టుకొని క్రైస్తవ్యంలోకి వస్తే అది స్వీకరించేది కాదు అనేది కొంతమంది సంఘ కాపురుల యొక్క అభిప్రాయం. అయితే బైబిల్ని బట్టి మనం చూడగలిగితే బైబిల్ అయితే దేవుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడలేదు. ఇంకా ముఖ్యంగా ఆలోచిస్తే దేవుడు బైబిల్లో లేదు కాబట్టి మనం దీన్ని తీసిపడేయాలా అని అంటే అలా కూడా కాదు. ఇప్పుడు ఒక సందర్భం గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు సిగరెట్ కాల్చొచ్చా లేదా అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఇది అసలు బైబిల్లో ఉందానంటే బైబిల్లో లేదు. అది బైబిల్లో లేనప్పుడు అది తప్పని మనకు ఎలా తెలిసిందనంటే
జనాలకి అవగాహన వచ్చింది, అది కాలిస్తే తను తొందరగా చనిపోతాడు కాబట్టి, అది కాల్చడం మనిషికి మంచిది కాదు కాబట్టి అది తప్పని మనిషి తెలుసుకున్నాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు బొట్టు అనేది కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పెట్టుకుంటే పాపమా అని మనం కనుక ఆలోచిస్తే పెట్టుకుంటే పాపం కాదు, కానీ ఏ ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటున్నారు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు బొట్టు పెట్టుకుంటే అది పాపము అన్నట్టుగా అయితే బైబిల్లో దివ్య గ్రంథంలో ఎక్కడా లేదు. అలానే బొట్టు పెట్టుకోకపోతే ఇబ్బంది ఏమైనా ఉంటుందా అని అంటే అలాంటిది కూడా ఏమీ లేదు. కానీ బొట్టు అనేది అసలు స్త్రీ ఎందుకు పెట్టుకుంటున్నారో చాలామంది ఈరోజు హైందవులకే చాలామందికి తెలియదు. వాళ్ళకి అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు చాలామంది బొట్టు ఎందుకు పెట్టుకుంటారని అంటే నాకు తెలిసినంత వరకు దగ్గర 80 to 90% మెజారిటీ ఆఫ్ ఉమెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది స్త్రీలు మాత్రమే బొట్టు అనేది రక్షక, అది నాకు రక్షిస్తుంది, నా ఐదో తనాన్ని కాపాడుతుందని చెప్పి బొట్టు పెట్టుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఎవరు కూడా బొట్టుని ఎవరు కూడా ఇది నా ఐదో తనం అని కానీ ఇది నన్ను రక్షిస్తుందని కానీ ఎవరు పెట్టుకోరు, కానీ అలంకరణ కోసం బొట్టుని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ అలంకరణ కోసం బొట్టు పెట్టుకోవడం గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా అని మనం ఆలోచిస్తే, అలంకరణ అనేది ఖచ్చితంగా హృదయానికి సంబంధించింది. హృదయానికి అలంకరణ ఉన్నంత వరకు మంచి మనసుతో ఏది చేసినా దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అయితే ఇక్కడ విషయంలో ఏంటనంటే, ఇప్పుడు బొట్టు గురించి మనం ఆలోచించేటప్పుడు బొట్టుని వాళ్ళు వేసుకుంటున్న, లేకపోతే వాళ్ళు ఆ బొట్టుని వేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అలంకరించుకున్నప్పుడు అది తప్ప అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే అది తప్పు అని అంటే అది కరెక్ట్ కాదు. ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ వాడడం అది ఆ కాన్సెప్ట్ తప్పు అని అంటే అది తప్పది. ఇప్పుడు అలాగే బొట్టు అనేది కూడా అలంకరణ కోసం వేసుకుంటారు, అంటే చక్కగా కనపడడానికి, నీట్గా కనపడడానికి. ఇంకా ఏం చెప్పాలంటే ఫేస్కి ఒక కళ ఇస్తుంది, ఆ ఫేస్కి ఆ కళ ఇస్తుంది కాబట్టి ఆ బొట్టును పెట్టుకుంటున్నారు. సో అందులో పెద్ద తప్పు ఉందని అయితే మనం తప్పు పట్టడానికైతే ఏమి ఉండదు. కానీ వాళ్ళు గనక ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు, క్రీస్తుని నమ్మిన వాళ్ళు, క్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ బొట్టును పెట్టుకొని ఇది నన్ను రక్షిస్తుంది, ఈ బొట్టే నాకు రక్షక అని గనక వాళ్ళు ఆలోచిస్తే, ఆ భావంలో గనక వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత మనల్ని రక్షించేవాడు యేసుక్రీస్తు. బొట్టు అనేది ఏమీ లేదు, బొట్టు ఎవరిని రక్షించదు కూడా. కానీ వాళ్ళ ధర్మాల ప్రకారం, హైందవ ధర్మాల ప్రకారం వాళ్ళ బొట్టు అనేది వాళ్ళని సంరక్షిస్తుంది కాబట్టి, లేకపోతే ఆ బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మస్థానం కాబట్టి పూజించడానికి వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. అలా క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు ఆ ప్రామాణిక గ్రంథాలను ఇంకా నమ్ముతూ ముందుకెళ్తే అది ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి బొట్టు పెట్టుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ మనసుతో పెట్టుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఐదోతనంగా భావించి అది నన్ను రక్షిస్తుంది అని పెట్టుకుంటే, లేకపోతే బ్రహ్మదేవుని పూజించడానికి బొట్టు పెట్టుకుంటే తప్పు. అలా కాకుండా మంచిగా, చక్కగా, అందంగా, నీట్గా కనపడడానికి, కళగా కనిపించడానికి మేము వాటిని పెట్టుకుంటున్నామంటే అందులో అయితే ఖచ్చితంగా దేవుడికి ఏ అభ్యంతరము లేదు. దీని గురించి మీరు ఇంకా బైబిల్ వచనాలు చూపించామంటే, బైబిల్ కనుక మనం చూడగలిగితే సమూయేలుగా రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులేమో పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంటున్నాడు హృదయాన్ని చూస్తాను అంటున్నాడు. హృదయం మంచిగా ఉన్నంత వరకు దేవుడికైతే ఈ విషయంలో మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది క్రైస్తవులైన తర్వాత అన్ని సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆ ఐదోతనాన్ని కాపాడుకోవడానికో లేదంటే రక్షణ అనే గుర్తుగా వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సడన్ గా క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఈ బొట్టు తీసేయాలి అని అంటే కొంతమంది భర్తలకు ఇష్టం ఉండదు. అవును, ఖచ్చితంగా. అంతేందుకు నాకు కూడా స్టార్టింగ్ లో మా అమ్మతో నేను అనేవాడిని, ఎందుకమ్మా మీరు బొట్టు పెట్టుకోవచ్చు కదా, తీసుకోవడం ఎందుకు, ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని తీసుకోవడం ఎందుకు అని అంటారు. తర్వాత చాలా మంది కూడా దాన్ని అభ్యంతరపరుస్తారు. అవును, ఇప్పుడు క్రైస్తవుడైనంత మాత్రాన బొట్టు తీయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంది అని అంటే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన భారతదేశ సాంప్రదాయం అయితే కాదు కదా. ఈ సాంప్రదాయాన్ని అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? బొట్టు తీయడం అనేది అంటే కేవలం పెట్టుకోకుండా ఉండడం అనేది అంటే కేవలం భర్త చనిపోతేనే బొట్టు తీయాలన్న సాంప్రదాయం భారతదేశంలో ఉంది. అవును. అయితే ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, దేవుని జ్ఞానం లేని వాళ్ళు, బాగా చదువుకోని వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు భర్త ఉండగానే బొట్టు తీశారేంటి
అవును. అంటే లైక్ విధవరాలు ఒక విడో అన్నట్టుగా ఒక ముద్ర పడిపోతుంది. అంటే చాలా అంటే స్టార్టింగ్ లో క్రైస్తవులు చాలా ఇబ్బంది పడ్డారు. అవును. ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని అసలు ఎవరు తీసుకొచ్చారు? క్రైస్తవులైనంత మాత్రాన అసలు మనం బొట్టు తీయాలన్న ఆలోచన అసలు ఎవరు తీసుకొచ్చారు? దానికి మీ సమాధానం? ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు ముందుగా సంఘ కాపురులు చెప్పిన మాటలు విని వీళ్ళు బొట్టు తీయడం వల్ల ఇక్కడ భర్తకు కోపం వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సేవకుల మీద విపరీతంగా కోపం పెంచుకుని క్రీస్తుని ద్వేషిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు నేను ఏం చెబుతానంటే, ఒకవేళ మీ ఇంట్లో గనక ఇబ్బందులు ఉంటే, మీ అన్నదమ్ములు కానీ లేకపోతే మీ భర్త కానీ మీ ఇంట్లో ఉన్న కుటుంబస్తులు కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే అలాంటి సమయంలో మీరు పెట్టుకుంటే మంచిది. ఎందుకనంటే అనవసరమైన కలహాలకు మనం వెళ్ళకూడదు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు పరలోకానికి రావద్దు అని చెప్పడు. కానీ బొట్టు పెట్టుకుంటున్న నిన్ను నీ మనసునే చూస్తాడు. ఏ మనసుతో నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు? నీ మనసులో అంటే ఈ ఐదో తనాన్ని పూజించాలని లేకపోతే నా బొట్టు నా రక్షక అనే ఆలోచనతో నువ్వు పెట్టుకుంటే ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసానికి అది సరికాదు. కానీ లేదు మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం నేను పెట్టుకుంటున్నానంటే అది పెద్ద సమస్య కూడా కాదు. ఇంకపోతే ఇది అసలు ఎందుకు పెట్టుకోకూడదన్న మాటలు వచ్చాయంటే, నేను అప్పుడే చెప్పినట్టుగా చరిత్రలో వెళ్ళిపోతే కనుక కొంతమంది సంఘ కాపురులు వీటి మీద చాలా పరిశోధనలు చేశారు. పరిశోధన చేసిన తర్వాత అసలు బొట్టు అనేది భారతీయ సాంప్రదాయం అని తెలిసిన తర్వాత ఇది లోక సాంప్రదాయం కదా, అన్యుల ఆచారాలు క్రైస్తవులు పాటించకూడదు కదా, పాటించకూడదు కాబట్టి మనం ఎందుకు వాటిని క్రైస్తవ్యంలోనికి రానివ్వాలి? అది బ్రహ్మదేవుణ్ణి పూజించే ఇది కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని సంఘ కాపురులు ఆలోచించి క్రైస్తవ్యానికి అది మంచిది కాదన్న ఉద్దేశంతో వాళ్ళది చెప్పడము, అలా వద్దు పెట్టుకోకండి అని చెప్పడం జరిగింది. కాకపోతే కొంతమంది కాపరులు మాత్రం కొంచెం ముండిగా ఆ విషయంలో వెళ్ళి ఇది తప్పు, ఇది మీరు వేసుకోకూడదు, తీసేయాలి, మీరు తీసేసే మందిరానికి రావాలి, అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే రాకండి మందిరానికని ఇలా ఎప్పుడైతే చెప్పడం చేయడం చేశారో అప్పుడు ప్రజలలో ఎక్కువ ఈ ఇష్యూ రైజ్ అయిపోయింది. ఈ ఇష్యూ రైజ్ అయిపోవడంతో కొంతమంది హైందవులు ఈ విషయంలో ఎంతగానో మనసులో వేదన పడి, అరే మా భార్యలకు వీళ్ళు బొట్టు తీసేయమని చెప్పేస్తున్నారు, వీళ్ళు వచ్చి మా సాంప్రదాయాన్ని కుల్లగొట్టేస్తున్నారు అనే ఆలోచనలతో వాళ్ళు వీటన్నిటినీ చెప్పడం చేయడం లాంటివి జరుగుతున్నాయి. బొట్టు గురించి అయితే స్త్రీలకు ఒకవేళ ఇబ్బందికరంగా ఎక్కడైనా వాళ్ళ భర్తలు గనక అరే ఇది మనకు ఈ పాస్టర్ల వల్ల ఇబ్బంది కలుగుతుంది, సేవకుల్ని వాళ్ళు దూషిస్తూ లేకపోతే సేవకుల్ని వాళ్ళు ద్వేషిస్తుంటే అలాంటి సందర్భాల్లో స్త్రీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ భర్తలకు లోబడాలని బైబిల్ చెప్పింది. కాబట్టి అలాంటి విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు లోబడితే దానికి మంచిది. లేదు అని చెప్పి నా భర్త ఏమైనా అనుకొని నా భర్త నాతో గొడవ పడినా పర్వాలేదు అనుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. అలా ఉండి వాళ్ళు గొడవ చేసుకొని కాపురాలని కూల్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మరికొంతమంది ఏంటనంటే మంచిగా భర్తతో వెళ్ళి చెప్పుకొని, ఏవండి ఇదండి నా పరిస్థితి, నేను క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇలా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటున్నాను, ఈ విషయంలో నన్ను అభ్యంతరపరచకండి అని అన్నప్పుడు కొంతమంది భర్తలు అర్థం చేసుకున్నారు. కొంతమంది భర్తలు అది చెప్పగానే ద్వేషంతో రగిలిపోయారు. కొంతమంది ఆ ద్వేషాన్ని పాస్టర్ల మీద పెంచుకున్నారు, క్రీస్తు మీద కూడా పెంచుకున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంఘ కాపురులు ఎవరెవరైతే పెట్టుకోవద్దని అంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని చెబితే బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళ మీద బలవంతంగా రుద్దితే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వడానికి దారి తీరుస్తుందండి. ఒకవేళ ఇన్ కేసు పాస్టర్ గారు చెప్పారు, ఆయన కూడా కొంతమంది స్త్రీలు అలా పెట్టుకొని వస్తున్నారు, అలాంటప్పుడు పాస్టర్స్ ఒకవేళ వాళ్ళతో 1-on-1 అంటే పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని మరి దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన తిట్టడమో లేకపోతే బైబిల్లో నుంచి నిరూపించడమో అలాంటి చేస్తే అంటే సలహాలు ఇస్తే బాగుంటుందేమో, ఏమంటారు దాని గురించి? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఒకరు బొట్టు పెట్టుకుని వస్తున్నారంటే ఖచ్చితంగా సంఘ కాపరి ఆ విశ్వాసితో
అమ్మా ఏంటమ్మా పరిస్థితి, ఎందుకమ్మా బొట్టు పెట్టుకుంటున్నారు, మీ ఇంట్లో ఏమైనా సమస్యలా, మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవరి ద్వారానైనా నీకు ఆటంకం ఉందా ఏంటని కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళు మూవ్ అయితే అక్కడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా కాకుండా మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, మీరు ఖచ్చితంగా తీసేసి రావాలని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అది సమస్య ఇంకా పెద్దదవుతుంది కానీ చిన్నదవ్వదు. ఓకే, ఇప్పుడు మీరన్న దాని ప్రకారంగా భర్తకి ఇబ్బందిగా ఉంటే పెట్టుకొని తన భర్తని మెల్లిమెల్లిగా మార్చుకుంటే బాగుంటుంది. అవును. లేదు భర్తకి చెప్పి తను ఓకే అని అంటే తీసేయడానికి కూడా రెడీ అవ్వచ్చు. అవును. అలా కాకుండా ఇటు భర్తతో జగడమాడుకొని వాక్యంలోకి వచ్చి వాక్యాన్ని సరిగా అంటే పీస్ఫుల్గా లేకుండా ఉంటా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మీరు అంటున్నారు. అవును. అంతే. సరే, ఒకవేళ ఇప్పుడు సంఘానికి వస్తున్నారు స్త్రీలు, సంఘానికి వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వాసంలో బలపరచబడిన తర్వాత వాళ్ళకి తెలుసు అంటే బొట్టు ఉన్నా లేకున్నా నాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. అంటే ఒకవేళ పెట్టుకుంటేనే రాణిస్తాం లేకపోతే తీసేస్తేనే పరలోక రాజ్యం అన్నట్టుగా మనం ఒక డిమాండ్ చేయడానికి ఏమైనా వీలుందా? ఒకవేళ ఆ స్త్రీ బొట్టు పెట్టుకొని చర్చికి వస్తే తన ఆత్మీయంగా ఏమైనా బలహీనపడుతుందా? ఓకే. తీసేసినంత మాత్రాన బలపరచబడుతుందా? ఓకే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు స్త్రీ బొట్టు పెట్టుకొని వస్తే సామాన్యంగా చుట్టూ ఉన్న మన క్రైస్తవ సభ్యులు ఎవరైతే ఉంటారో, అక్కడ కూర్చొని ఉన్న ఆ సంఘస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బహుశా ఈమెను అట్లా బొట్టు పెట్టుకొని రావడంతోనే అంటే ఎందుకు బొట్టు పెట్టుకొని వచ్చిందనని. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఒక తెగవారు ఎలా ఆలోచిస్తారంటే బొట్టు పెట్టుకోవడం మహా పాపం అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. కానీ బైబిల్ దాన్ని పాపం అన్నట్టుగా కానీ లేకపోతే అది మంచిది కాదన్నట్టుగా కానీ బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ ట్రెడిషన్స్ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఈరోజు కొంతమంది హైందవ స్త్రీల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళే హైందవ స్త్రీలు పెట్టుకోవట్లేదు, ఏమేనంటే ఫ్యాషన్ అని అంటున్నారు. అంటే వాళ్ళు మాకెందుకు బొట్టు అవసరం లేదు, బొట్టు లేకుండా స్మాల్ స్టిక్కర్స్ కూడా పెట్టుకుంటున్నారు. అలా మనం ఆలోచిస్తే స్టిక్కర్స్ గురించి ఆలోచిస్తే ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో కూడా స్టిక్కర్స్ అనేది పెట్టుకుంటున్నారు. బొట్టు అనేది భారతదేశానికి చెందింది అయితే ఈ స్టిక్కర్స్ అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో కూడా కొంతమంది స్టిక్కర్స్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే కొంచెం చక్కగా కనపడడానికి, కళగా కనిపించడానికి ఆ స్టిక్కర్స్ అని పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది స్టిక్కర్స్ పెట్టుకొని కూడా సంఘానికి వస్తున్నారు. అయితే ఈ స్టిక్కర్స్ గురించి ఎవరికి కూడా అంత విభేదాలు లేవు, కానీ దాని గురించి ఎక్కువగా జగడమాడారు. కానీ మెయిన్ ప్రాబ్లం అంతా ఈ బొట్టుతోనే వస్తుంది. ఎందుకంటే బొట్టు అని అంటే అది బ్రహ్మదేవుడిని పూజించేది కాబట్టి దాన్ని మాత్రమే ఎక్కువ మంది క్రైస్తవ సంఘాలు దాన్ని విసర్జిస్తున్నారు, దాన్ని చేయకూడదని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు అడ్డుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా ఒక స్త్రీ బొట్టు పెట్టుకొని సంఘంలోనికి వచ్చినప్పుడు ఆ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాన్ని పెద్ద పాపంగా చూడకుండా వాళ్ళకి ఏ సమస్యల్ని బట్టి వాళ్ళు పెట్టుకున్నారో లేకపోతే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకున్నారని వాళ్ళే అర్థం చేసుకుని దాన్ని అక్కడితో వదిలేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా కాకుండా ఈమె ఇలా బొట్టు పెట్టుకునిందని ఆమెనే టార్గెట్ చేయడం, లేక ఆమెనే ఏమైనా అనడం, లేకపోతే ఆమెనే ఇంకేమైనా చేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పెట్టుకొని వచ్చిన వాళ్ళు బహుశా బలహీనులు పడవచ్చు, ఆత్మీయంగా వాళ్ళు మళ్ళీ ఆ సహవాసాన్ని కోల్పోవచ్చు. అలా సహవాసం కోల్పోవడం ద్వారా ఏకంగా వాళ్ళు క్రీస్తు నుంచే వేరైపోవడానికి లేకపోతే క్రీస్తు నుంచే దూరం అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరన్న దాన్ని బట్టి చూస్తే ఒకవేళ కొంతమంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు బొట్టు పెట్టుకునే సంఘాన్ని కనుక వస్తే ఆ సంఘస్థులు తన మీద ద్వేషం పెంచుకోనో లేదంటే డైరెక్ట్ గా టార్గెట్ చేసి తను ఇబ్బంది పెడితే తను ఆత్మీయంగా ఎదగలేక దేవుణ్ణి తెలుసుకోలేక అటు మరి భర్తని సంతోష పెట్టలేక తను ఇబ్బంది పడి ఆత్మీయంగా బలహీన పడుతుంది అని బలహీన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవును. సరే, ఇప్పుడు ఇంకో కోణంలో మనం ఆలోచిస్తే ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోకుండా సమాజ మందిరానికి వస్తున్నారు. అవును. మరి కొత్తగా వచ్చిన అన్య స్త్రీలు బొట్టు పెట్టుకొని దేవుని తెలుసుకోవాలని సమాజ మందిరానికి వస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఈ బొట్టు పెట్టుకోకుండా ఉన్న ఆమె హృదయం గాని ఆమె అంతరంగం గాని చెడ్డదయ్యి బొట్టు పెట్టుకొని వచ్చిన ఆమె తన మంచితనంతో మరి తన హృదయం అంతా దేవుని ఆత్మతో నిండి ఉన్నదైతే మరి ఇద్దరిలో మరి దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరిని మరి గణపరచాలనుకుంటాడు, ఎవరిని ఇష్టపడతాడు?
మంచి పాయింట్ రేస్ చేశారండి. అసలు ఈ మనం మాట్లాడుకోయే ఈ టాపిక్ అంతా కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా హృదయాన్ని చూస్తాడు, పై వేషాన్ని కాదు. ఇప్పుడు ఒక స్త్రీ బొట్టు తీసేసి లోకంలో పాపిష్టి పనులు అన్నీ చేసేస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరించడు, ఎందుకంటే తన హృదయం చెడిపోయింది కాబట్టి. ఇప్పుడు ఒక స్త్రీ బొట్టు పెట్టుకొని నీతిగా తనను తాను కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు పరలోకానికి రావదన్న మాట అయితే చెప్పడు, వాటికైతే దేవుడు ఖచ్చితంగా ఆటంకపరచడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తీర్పు అనేది దేవుడు ఎలా తీరుస్తాడో బైబిల్ పట్టుకున్న బోధకులకి లేకపోతే సంఘ కాపర్లకి తెలిస్తే మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు బొట్టు గురించి మనం ఆలోచిస్తే బొట్టు పెట్టుకుంటే తప్ప పెట్టుకోకపోతే పర్వాలేదా అనే విషయం గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇప్పుడు తీర్పు అనేది ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఒక స్త్రీ గనక ఆ స్త్రీ ఒక అతన్ని ఏదో ఒక అతన్ని ఏదో సందర్భాన్ని బట్టి చంపేసిన తర్వాత వాళ్ళు కోర్టులోకి తీసుకెళ్తారు. కోర్టులోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న జడ్జి ఎలా తీర్పు తీరుస్తాడంటే, ఆ న్యాయమూర్తి ఎలా తీర్పు తీరుస్తాడంటే అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ స్త్రీ ఆ అబ్బాయిని చంపింది, కక్షతో చంపిందా, అసూయతో చంపిందా, కోపంతో చంపిందా, లేకపోతే వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా అని ఇలా ముందు వాళ్ళు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ ఒకవేళ ఈ పురుషుడు ఆ స్త్రీని మానభంగం చేసి చంపాలని చూస్తున్న టైంలో ఈ స్త్రీ కనుక తన ఆత్మరక్షణ కొరకు చంపితే అది పాపంలోనికి రాదు. ఎందుకు, ఇప్పుడు నరహత్య బైబిల్ ప్రకారంగా తప్పే, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది, తన ఆత్మ రక్షణ కొరకు చంపింది. ఇప్పుడు తనను తాను కాపాడుకునే సమయంలో తను ఆ పురుషుని ఎవరైతే ఉన్నారో వాడిని చంపినప్పుడు కోర్టు ఎలా తీర్పు తీరుస్తుందంటే తన మనసు మంచిది, తను కావాలని చంపలేదు, తన ఆత్మ రక్షణ నిమిత్తమై తను చంపింది కాబట్టి కోర్టు ఏం చేస్తుందంటే ఆ కేసుని కొట్టిపడేస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా మనసును చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు వీళ్ళు బొట్టు పెట్టుకునేటప్పుడు బ్రహ్మదేవుని పూజించడానికి బొట్టు పెట్టుకుంటే అది క్రైస్తవ్యానికి తగదు, 100% అది తప్పు. అలా కాకుండా ఈ బొట్టుని పెట్టుకునేటప్పుడు లేకపోతే ఈ స్టిక్కర్స్ని పెట్టుకునేటప్పుడు కళగా కనిపించడానికి, మంచిగా కనిపించడానికి పెట్టుకుంటే తప్పులేదు. ఎందుకంటే ఈ నుదుటి అనేది అది బ్యూటీ స్పాట్ అని అంటారు కాబట్టి ఈ బ్యూటీ స్పాట్ ఏంటంటే ఫేస్లో ఉన్న ఫీలింగ్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఫేస్ ఎంత అందంగా కనిపిస్తే అవతల వాళ్ళు అంత మంచిగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది స్త్రీలు వాళ్ళు అంటే ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల లేకపోతే ఈ స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల అందంగా కనపడతాను, లేకపోతే చక్కగా కనపడతాను, నీట్గా కనపడతాను అని పెట్టుకుంటే అది ప్రాబ్లం కాదు. అలా కాకుండా ఇది ఏదో ఐదవతనంగా భావించి ఇది నాకు రక్షక అని భావించి లేకపోతే ఇది బ్రహ్మదేవుడిని పూజించడానికి పెట్టుకుంటే క్రైస్తవ్యంలోకి అయితే బైబిల్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయదు. బైబిల్ చెప్పింది అయితే ఒకటే ఉంది. బైబిల్లో మనం చూడగలిగితే యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట కనపడుతుంది. దేవుడు ఏమంటాడంటే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాన్ని పరిశోధిస్తాడంట, ఒక్కని ప్రవర్తన చూస్తాడంట. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్న స్త్రీలను దేవుడు చూసేది వాళ్ళ హృదయాన్ని చూస్తాడు, పైవేషాన్ని చూడరు. అసలు ఏ ఉద్దేశంతో బొట్టు పెట్టుకున్నారు వీళ్ళు అంటే పూజించడానికి బొట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా తప్పది, అది క్రిస్టియానిటీలో నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ అలా కాదు, నా భర్త కోసమో లేకపోతే నా తల్లిదండ్రుల కోసమో మా ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకుంటే ఆ పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ని బట్టి కోర్టు ఎలాగైతే సిచ్యువేషన్ని పరిగణనలోనికి తీసుకొని తీర్పు తీరుస్తాడో అలాగే దేవుడు కూడా పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ని బట్టి అంగీకరిస్తాడు వాటిని. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఆ బొట్టుని పెట్టుకునేటప్పుడు కొంతమంది పూజించడానికి కూడా కాదు, అలా ఇంట్లో వాళ్ళకున్న సమస్యల్ని బట్టి కూడా కాకుండా చక్కగా కళగా కనిపించడానికి పెట్టుకుంటారు. కళగా కనిపించడానికి పెట్టుకోవడం అనేది అది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే ఇప్పుడు మనం ఫేస్కి పౌడర్ వేస్తాం, ఫేస్కి పౌడర్ వేస్తే తప్ప అని అంటే తప్పు కాదు. ఒకవేళ కాలు పగిలితే కనుక మనం ఏం చేస్తామంటే క్రాక్ క్రీమ్ తీసుకుంటాం, క్రాక్ క్రీమ్ తీసుకొని కాళ్ళకు పూసుకుంటాం, పగిలిపోయింది మళ్ళీ చర్మం నీట్గా రావాలని. అలాగే కొంతమంది లిప్స్కి ఏం చేస్తారంటే లిప్స్ పగిలినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెదాలకి వ్యాజ్లిన్ పూస్తారు. ఇప్పుడు వ్యాజ్లిన్ పూసారు కాబట్టి అది తప్పు అని అంటే అది కరెక్ట్ కాదు, అదంతా కూడా ఒకలాంటి ఔషధం. ఇప్పుడు ఒకవేళ బొట్టు గురించి కూడా ఆలోచిస్తే బొట్టులో కొంత సైన్స్ కూడా ఉంది అందులో. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే
తల ఎప్పుడైనా వేడైపోయినప్పుడు, బాగా హీట్ ఎక్కిపోయినప్పుడు, బ్రెయిన్ హీట్ ఎక్కిపోయినప్పుడు, ఎక్కువ ఆలోచించినప్పుడు గంధం నుంచి చేసే దాన్ని తీసుకొని నుదుటి పైన పెట్టుకున్నప్పుడు, ఆ బొట్టుని పెట్టుకున్నప్పుడు ఆ వేడినంతా కూడా అది కంట్రోల్ చేసేస్తుంది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది అని చెప్తారు. అంటే కొన్ని శాస్త్రీయంగా అది మంచిదే. ఇప్పుడు ఏదైనా సరే స్త్రీలు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకుంటున్నారు అన్నదే ఇంపార్టెంట్. దేవుడు ఆ మనసుని చూస్తున్నాడు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు, వీళ్ళు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి, ఆ మనసును చూస్తున్నాడు. ఆ మనసుని బట్టి తీర్పు ఉంటుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు ఎవరు పెట్టుకున్నా అది పెట్టుకోకూడదు, లేకపోతే మీరు పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పడానికైతే అది కరెక్ట్ కాదు. అది ఓకే. ఇప్పుడు సందర్భానుసారంగా పెట్టుకోవడం అనేది, పెట్టుకోకూడదు అనేది ఆ స్త్రీకి మాత్రమే సంబంధించింది. అవును. సో పెట్టుకోవడం అనేది, పెట్టుకోకూడదు అనేది ఆ స్త్రీకి మాత్రమే సిచ్యువేషన్ అనుసారంగా అవును తెలుస్తుంది. సో ఒకవేళ తను కావాలని పెట్టుకుంటే అది ప్రాబ్లం అవుతుంది, అంటే దేవుడికి నచ్చదు. కానీ ఒకవేళ తన ఇంట్లో పరిస్థితులను బట్టి, లేదంటే తన సిచ్యువేషన్ బట్టి కానీ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు అని అన్నారు మీరు. అయితే ఇప్పుడు ఒకవేళ మీరు పెట్టుకోవచ్చు అని అన్నట్లయితే, ఇప్పుడు చాలా మంది దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా, ఇప్పుడు మీరు ఇప్పుడు పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే అని చెప్తే, ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఏది కూడా ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. అతిగా ఏది వెళ్ళినా అది ప్రమాదమే. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు కొత్త అలవాట్లు చేసుకుంటే అది ఖచ్చితంగా ప్రమాదకరణమే. ఎందుకనంటే ఇన్ని రోజులు లేని అలవాటు ఇప్పుడు ఏదైనా దేవుడు లైసెన్స్ అంత ఫ్రీగా ఇచ్చేయడు. ఇప్పుడు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దానికి తగినట్టుగా పాటించుకుంటే మంచిది. ఇప్పుడు ఈ బొట్టు గురించే ఇప్పుడు ఎక్కువ మంది స్త్రీలకు, కొంతమందికి బొట్టు పెట్టుకోవాలని మనసులో ఉంటుంది, కానీ పెట్టుకుంటే పాస్టర్ గారు తిడతారేమో, లేకపోతే బయట సంఘస్థులు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఇంటెన్షన్స్తో వాళ్ళు పెట్టుకోరు. కానీ దేవుడు అక్కడ మనసును చూస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా అనేది ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోవడం వల్ల దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటనేది వాళ్ళు ఆలోచించుకొని తెలివిగా వాళ్ళు ప్రవర్తిస్తే మంచిది. ఇప్పుడు బొట్టు అనేది మనకు తెలిసింది, అది బ్రహ్మదేవుడికి సంబంధించింది, ఆ బ్రహ్మస్థానం కాబట్టి బ్రహ్మదేవుడిని పూజించడానికి వాళ్ళు పెట్టుకుంటున్నారు అనేది. క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవాలనంటే వాళ్ళకున్న ఆలోచన ఏంటనంటే, వాళ్ళకు మనసులో ఉంటుంది కానీ బయట వేసుకుంటే ఎక్కడైనా పొరపాటు ఏమో, తప్పేమో అనే ఇంటెన్షన్తో వాళ్ళు చేయట్లేదు. కానీ వాళ్ళ హృదయం మంచిగా ఉన్నంత వరకు, వాళ్ళ హృదయంలో ఏ చెడు ఆలోచనలు లేనప్పుడు దాన్ని పెట్టుకుంటే అది ప్రమాదకరం అయితే కాదు. ఇప్పుడు ఏదైనా మనసును బట్టే తీర్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు చక్కగా కనిపించడంలో తప్పులేదు. అయితే దీని గురించి మళ్ళీ ఇక్కడ ఒక కాంట్రవర్సీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సంఘ కాపురులు ఎలా మాట్లాడతారనంటే, అలా కాదు, ఇప్పుడు వేసుకోకూడదని మేము చెప్పాము, వేసుకోకూడదని అన్యమతాల ఆచారాలు కాబట్టి వాటిని మనం పాటించకూడదు అన్నట్టుగా కొంతమంది ఎక్కువ వాదిస్తారు. ఇది బైబిల్ ప్రకారంగా అయితే లోక సాంప్రదాయాల మీద మనము, అంటే బైబిల్లో లేని విషయం ఇది. దీని గురించి ఇంత తర్కం జరుగుతుంది. ఇంత తర్కం జరుగుతున్నప్పుడు దీన్ని సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మనం చూడాలి. ఇప్పుడు ఒకవేళ బొట్టు పెట్టుకోవడం తప్పు అని ఒకవేళ గట్టిగా సంఘ కాపురులు గనక వాదిస్తే, అది హైందవ సంప్రదాయం, మన భారతదేశ సంస్కృతి అని గనక అనుకుంటే అలా ఆ సంస్కృతుల గురించి మనం వెళ్ళి ఆలోచిస్తే, అలాగైతే ఈ భారతీయ స్త్రీలందరూ, క్రైస్తవులుగా మారిన స్త్రీలందరూ చీర కట్టుకోవడం కూడా తప్పే అయిపోతుంది. ఎందుకనంటే చీర అనేది కూడా ఈ భారతీయ సంస్కృతానికి చెందినది. అలాంటి ఇప్పుడు చీరలు కూడా కట్టుకోకూడదా అని అంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. బ్యాంగిల్స్ అనేది కూడా మన భారతదేశానికి సంప్రదించిందే కాబట్టి ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా వేసుకోకూడదు అని అంటే ఇదంతా ప్రాబ్లమే. దేవుడేమో ఒక మాట చెప్పాడు. గలతీ పత్రికలో మనం చూడగలిగితే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, దేవుడు నరుని వేషము చూడడు. ఎంతో చక్కగా బైబిల్ చెప్పింది. నేను నరుని వేషం చూడను, పై వేషాన్ని చూడను. పైన ఈ అవుట్వర్డ్ అపియరెన్స్ అనేది దేవుడు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఇన్వర్డ్ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయంలో ఎంతవరకు ఎంత తగ్గిస్తే అంత మంచిది. కొన్ని సంఘాలలో కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు కొంతమంది నాతో మాట్లాడుతూ వాళ్ళు పంచుకున్న విషయాలు ఏంటనంటే, అన్నయ్య ఇట్లా మా సంఘానికి మేము వెళ్ళాలనంటే మల్లెపూలు కూడా పెట్టుకోదని అంటారు, మల్లెపూలు కూడా తీసేయమని అంటారు,
మేము అవన్నీ తీసేయాలి, బొట్టు తీసేయాలి, మలుపులు తీసేయాలి, తెల్ల డ్రెస్లోనే వెళ్ళాలి అని. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు, హ్యూమన్ ట్రెడిషన్స్ అని చెప్పుకోవాలి. బైబిల్ వీటి గురించి మాట్లాడలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు సంఘ కాపురులందరూ కూడా దీని గురించి ఆలోచించి బైబిల్ మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇప్పుడు అలా కాకుండా బలవంతంగా మనం వాటి మీద రుద్దితే గనక అది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అలా కాకుండా వాళ్ళని క్రీస్తు నుంచి వేరైపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తెలివిగా చక్కగా మంచిగా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను వ్యక్తపరుస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా బొట్టు మాత్రమే కాదు, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు లేని క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పెట్టుకోకుండా ఉన్న నీవు సడన్ గా ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు, అది ప్రమాదం, ఆత్మీయంగా ప్రమాదం అని చెప్పారు. తర్వాత ఇంకొక పాయింట్ కూడా మీరు రేజ్ చేశారు. ఏంటనంటే ఎందుకు బొట్టుని మాత్రమే మీరు పెట్టుకోకూడదు అని చెప్తున్నారు? చీర కూడా భారతదేశ సాంప్రదాయమే. అవును. ఇప్పుడు బయట దేశాల్లోకి వెళ్తే బొట్టు అనేది అందరు పెట్టుకోరు. అవును. చాలా దేశాల్లో పెట్టుకోరు, చాలా దేశాల్లో కొన్ని దేశాల్లో పెట్టుకుంటారు. చీర కూడా అంతే, అన్ని దేశాల్లో పెట్టుకోరు. మన దేశంలో మాత్రం చీర అనేది ఒక సాంప్రదాయం. అవును. అలాగే మెట్టలు కూడా, అలాగే గాజులు కూడా. అవును. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీకు, ఇప్పుడు సమాజంలో కొంతమందికి క్రీస్తు అంటే చాలా ఇష్టం. అవును. కానీ క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు. అవును. క్రీస్తు మాటలు అంటే వాళ్ళకి ఇష్టం, కానీ పాస్టర్లు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకనంటే బైబిల్ ఎక్కడ సైలెంట్ అయిందో పాస్టర్లు కూడా సైలెంట్ అవ్వలేదు. అవును. బైబిల్ ఎక్కడైతే రేజ్ అయిందో వీళ్ళు అక్కడ రేజ్ అవ్వలేదు. అవును. సో ఇక్కడ సైలెంట్ అయిందో అక్కడ వీళ్ళు రేజ్ అవుతున్నారు. దేవుడు మీరు అన్నట్టుగా ఇందాక వచనంలో దేవుడు నరుని పైవేషం చూడనని మీరు ఇందాక చెప్పారు. కానీ ఈరోజు అంటే క్రైస్తవ్యంలోకి వెళ్తే వాళ్ళకి రావాలని ఉంటది, వాళ్ళు ప్రార్థన చేయాలని వాళ్ళకు ఉంటది, చర్చికి వెళ్ళాలని వాళ్ళకు ఉంటది. కానీ ఎప్పుడైతే నేను చర్చికి వెళ్ళాలి అనుకుంటానో అప్పుడు బొట్టు తీసేయాలి. కొంతమంది చర్చిల్లో అయితే తెల్ల చీర కట్టుకోవాలి, కొంతమంది చర్చిల్లో అయితే తాళి కూడా తీసేయాలి, గాజులు తీసేయాలి, మెట్టలు తీసేయాలి అని. అంటే ఈ సాంప్రదాయం వీళ్ళ జీవితంలో ఎక్కడో వేరే రకంగా రుచి చూశారు కాబట్టి వాళ్ళకి చర్చికి రావాలి, క్రీస్తును నమ్మాలి, క్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆలోచన ఉన్నా కూడా బైబిల్ చెప్పని వాటిని వీళ్ళు వేషాన్ని మాత్రమే చూస్తున్నారు. అంటే పైకి ఇలా ఉండి మీరు లోపల ఎలా ఉన్నా పర్లేదు అంటున్నారు. సో దానిని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు దీని గురించి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం సంఘ కాపరులందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి ఎవరి మీద బలవంతంగా రుద్దకండి. ఎవరికైనా మనస్ఫూర్తిగా క్రీస్తుని నమ్మిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే తెలుసుకుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళే మారిపోతారు. కానీ ఇలా తెల్ల డ్రెస్ వేసుకునే రావాలి, లేకపోతే మల్లెపూలు తీసేయాలి, ఇవన్నీ ఎందుకు ఒక స్త్రీ మీద ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, పురుషుడు మాత్రం మంచిగా ఇప్పుడు భారతీయ సంప్రదాయం ప్రకారం షర్టు తర్వాత పంచ వేయాలి మన సాంప్రదాయం ప్రకారం. అయితే పురుషుడి మీద ఏవి ఉండదు. పురుషుడు మంచిగా వాచ్ వేసుకోవచ్చు, టై వేసుకోవచ్చు, సూట్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. పురుషుడి మీద ఎవరు ఏం పెద్దగా అధికారం చెలాయించారు. కానీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం స్త్రీని కొంచెం చిన్న చూపు చూస్తూ మీరు ఇది వేయకూడదు, మీరు బొట్టు పెట్టుకోకూడదు, కమ్మలు తీసేయాలి, గాజులు తీసేయాలి, మెట్టలు తీసేయాలని ఇవన్నీ బలవంతంగా రుద్దుతున్నారు. ఇవన్నీ ఏదైనా ఒక మనసును బట్టే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి అలాంటి విషయాల్లో దేవుడి తీర్పు తీరుస్తాడు వాళ్ళకు. వాళ్ళు గనక హృదయాన్ని అలంకరించుకోకుండా పై వేషాన్ని ఎక్కువగా అలంకరించుకొని అతిగా వెళ్ళిపోతే ఖచ్చితంగా అది ప్రమాదం. కానీ చక్కగా అలంకారణతో మంచిగా చక్కగా నీట్గా రెడీ అవ్వడంలో అయితే తప్పులేదు. మనం చదువుకునే టైంలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అనేది ఉంటుంది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్నిఫైడ్గా ఉండాలని నేర్పిస్తారు, ప్రొఫెషనల్గా ఉండాలని నేర్పిస్తారు. అంటే అది ఎందుకు అదనంటే ఒక వ్యక్తిని చూడగానే ప్రొఫెషనల్గా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది. అలాగే ఒక స్త్రీ కూడా ఎప్పుడైతే కమ్మలు పెట్టుకొని మంచిగా లేకపోతే స్టిక్కర్ పెట్టుకునో లేకపోతే ఇంకా గాజులు పెట్టుకొని అలాంటి అలంకరణ చేసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా కనిపిస్తారు. అలా లేకుండా మొహం అంతా బోడిగా ఉండి బోజుగా ఉంటే అది చూడడానికి అందవిహకంగా ఉంటుంది, అందంగా ఉండదు. అలా ఉన్నప్పుడు ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా ఆటోమేటిక్గా మన మనసు ఏం చెప్తుందంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా కూడా వాళ్ళ బట్టలు నీట్గా ఐరన్ చేసుకొని మంచిగా రెడీ వెళ్తారు. సో వాళ్ళు చిన్న పని చేస్తున్నా కూడా వాళ్ళని చూడగానే వెంటనే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇచ్చేస్తాం. ఇది ఒకవేళ అలా లేకుండా ఉంటే మాత్రం వాళ్ళను ఏరా రారా పోరా
అవి ఇవి అన్నట్టుగా, అంటే మర్యాద లేకుండా వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకంటే డిగ్నిఫైడ్గా లేడు, ప్రొఫెషనల్గా లేదు. సో ఈ విషయంలో ఏంటంటే వాళ్ళు కొంచెం మంచిగా డిగ్నిఫైడ్గా ప్రొఫెషనల్గా వాళ్ళు రెడీ అవ్వడంలో తప్పు లేదు. కాకపోతే అతిగా అలంకరణ వెళ్ళడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నీట్గా రెడీ అవ్వడంలో తప్పు లేదు, కానీ సెక్సీగా రెడీ అవ్వడం మాత్రం 100% తప్పు. ఒక మోహపు చూపు కలిగించే విధంగా వీళ్ళు రెడీ అయితే కనిపించే అవయవాలు, కనిపించకూడని అవయవాలు వాటన్నిటిని చూపిస్తూ వీళ్ళు కనుక ఆ రకంగా ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా తప్పే, దాన్ని బైబిల్ సమర్థించదు. అయితే నీట్గా చక్కగా మంచిగా డిగ్నిఫైడ్గా ప్రొఫెషనల్గా ఉండడంలో మాత్రం ఏ తప్పు లేదు. కాబట్టి దయచేసి పాస్టర్లు కానీ సంఘ కాపర్లు కానీ ఎవరైనా కూడా మీరు వీటి గురించి ఆలోచించండి. సాధ్యమైనంత వరకు వీటిని మనము సాల్వ్ చేసుకుందాం. ఈ విషయంలో అసలు ఎంత రేకెత్తిపోతుందనంటే ఇది రోజు రోజుకి ఈ విషయంలో పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి. కొన్ని సంఘాల్లో గొడవలు అయిపోయి సంఘస్థులు ఒకసారి విశ్వాసులు వీళ్ళందరూ సంఘానికి వెళ్లకుండా ఆగిపోయిన దినాలు కూడా, ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఎంతగా మనం సాల్వ్ చేసుకుంటే అంత మంచిది. దయచేసి వీటన్నిటిని సంఘ కాపురులు ఆలోచించి ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మంచిగా సాల్వ్ చేసుకుని మీరు మంచిగా మాట్లాడి ప్రేమగా వెళ్తూ క్రీస్తు ప్రేమను చూపిస్తూ వాళ్ళని సత్యంలోకి నడిపించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు క్రైస్తవులేమో సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతారు. అవును. అంటే హైందవులకు సువార్త ప్రకటిస్తారు. అవును. ఇలా ప్రకటించినప్పుడు గత 20-25 సంవత్సరాలుగా వాళ్ళు పాటించిన ఆచారాల నుంచి మరి క్రీస్తుని తెలుసుకోవాలని ఎవరైనా కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ చర్చికి రావాలని అనుకున్నప్పుడు వాళ్ళు సడన్ గా అన్ని వదిలేసి రాలేరు కదా. అవును, ఖచ్చితంగా వాళ్ళకి ఆ విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు రాలేరు. అయితే కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఒక స్త్రీ లేదంటే ఒక పురుషుడు మరి ఒక హైందవ ఆకారంలో వాళ్ళు చర్చిలోకి అడుగుపెట్టినప్పుడు వెంటనే వాళ్ళతో మాట్లాడకుండానే, వాళ్ళతో కౌన్సిలింగ్ చేసుకోకుండానే వాళ్ళ సందర్భం ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తులో ఉన్నారని తెలుసుకోకుండానే ఇలా ఆగిపోండి, అక్కడే ఆగిపోండి, వెనక్కి వెళ్ళిపోండి, రావద్దు సాతాను అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు కదా. అవును. దీని గురించి మీరు అలాంటి పాస్టర్లకి మీరేం చెప్తారు? ఇప్పుడు దీని గురించి అయితే ఇందులో 2 రకాలు. ఒకరేమో అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కొంతమంది ప్రేమగా వెళ్ళి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏ ఊరు మీది, ఎలా తెలిసింది చర్చ్ ఏంటి అని కొంతమంది సేవకులు అడుగుతారు. కానీ కొంతమందే వాళ్ళకు ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే మేము మాత్రమే పరిశుద్ధులం, మేమే మంచిగా బ్రతికే వాళ్ళం, మేమే నీతిమంతులం, మిగతా జనాంగం అంతా కూడా చెడిపోయిన జనాంగం, వాళ్ళు నీతిమంతులు కాదనే ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను సరిగా పలకరింపకపోవడాన్ని బట్టే వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు వేరు చేసేసుకుంటున్నారు. ఇంకా ఇటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు సువార్తను కూడా వాళ్ళు మంచిగా చేయలేరు. కానీ ఇలాంటి మీరు చెప్పిన మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ మంది క్రైస్తవులు అందరినీ సపోర్ట్ చేస్తూ ఎవరైనా వచ్చినా ప్రేమగా మాట్లాడుతూ సంఘంలో మంచిగా మాట్లాడే ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళని కొంచెం గైడ్ చేస్తూ నిదానంగా వాళ్ళకు చెబుతూ మార్చుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే రాగానే లేదమ్మా మీరు గుడికి రావాలంటే, మా సంఘానికి రావాలంటే, చర్చికి రావాలంటే బొట్టు తీసేయండి, బొట్టు తీసేసి లోపలికి రండి, లేకపోతే రాకండి అని కొంతమంది మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించుకొని ఎలాగైనా సరే ఏ విధము చేతనైనాను ఆత్మలను రక్షింపజేయాలన్న ఆలోచనతో ముందుకెళ్లే వాళ్ళైతే ఆగి దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవచ్చో ఆలోచిస్తారు. కానీ అలా కానప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది వివాదానికే గురి చేస్తుంది. చాలా థ్యాంక్స్. ఇంకొకటి, ఇప్పుడు వీరు ఎవరైతే బొట్టుని వద్దని అనుకున్నారో ఆ సిచ్యువేషన్ మనం చూసాము. ఇప్పుడు కొంతమంది బోధకులు ఏం చెప్తున్నారంటే బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. రీసెంట్ గా ఒక ఫోన్ వచ్చింది నాకు. అందులో అతను ఏం మాట్లాడానంటే బొట్టు పెట్టుకోవచ్చు అన్న మీ దగ్గర ఏమైనా లింక్ ఉంటే నాకు పంపించండి, ఎందుకంటే మా పాస్టర్ గారు నాతో చాలా గొడవ పడుతున్నారు, వెంటనే దాని మీద నాకు సబ్జెక్ట్ కావాలి, ఆ సబ్జెక్ట్ తెలిస్తే నేను పాస్టర్ గారితో కూర్చొని మాట్లాడాలి, చాలా గొడవలు అయిపోతున్నాయి అంటున్నారు. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? అదే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు బైబిల్ మాట్లాడిన విషయంలో వాళ్ళు మాట్లాడుకుంటే మంచిది. కానీ ఇది బైబిల్ చెప్పని విషయంలో నరుని పైవేషం గురించి ఎక్కువ చర్చ కాబట్టి కొంతమంది మూర్ఖంగా వెళ్తారు, చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది అయితే ఆగి ఆలోచించే పరిస్థితి ఉంటుంది.
ఉంటుంది. ఇంకొంతమంది అంటే వాళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళు అవసరమైతే కాంప్రమైజ్ అవుతారు. సో ఇది మీకు వచ్చిన ఫోన్ కాల్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే, వాళ్ళ సంఘంలో గొడవలు అయ్యింది కాబట్టి ఈ టాపిక్ నాకు దొరికితే, లేకపోతే దీని గురించి నాకు ఏమైనా ఎవిడెన్స్ దొరికితే నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చు, వాళ్ళతో చెప్పొచ్చు అని ఒక విశ్వాసం అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడు కూడా సంఘ కాపరికి ఆ కాస్త పోస్తూ కొంచెం ఈగో ఉండొచ్చేమో. ఎందుకంటే నాకు విశ్వాసి చెప్పడం ఏంటి, నేను ఒక కాపర్ని, నా లెవెల్ ఎంతైనా విశ్వాసి కంటే పైకే ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళు సత్యాన్ని అంగీకరించలేరు, వెంటనే వాళ్ళు సత్యాన్ని యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి ఇలాంటి విషయాలు వాళ్ళతో మాట్లాడి చెప్పి ఒప్పించడం కంటే వాళ్ళే దాన్ని అర్థం చేసుకునే క్రమంలో, లేకపోతే పాస్టర్ గారిని ఎలాగైనా ఒప్పించేయాలన్న కోణంలో వెళ్తే కనుక ఖచ్చితంగా గొడవలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. దానికంటే ఆ పాస్టర్ గారి కొరకు వాళ్ళు ప్రార్థన చేసి, లేకపోతే నిజంగా దేవుడు వాళ్ళ హృదయంతో మాట్లాడినప్పుడు వాళ్ళు విని దాన్ని అంగీకరిస్తే బాగుంటుంది. అలా కాకుండా లేదండి ఇది ఇలా అవ్వదు, ఖచ్చితంగా నేనే ఒప్పించేస్తాను పాస్టర్లను అంటే ఖచ్చితంగా వీళ్ళు పాస్టర్లను కూడా వీళ్ళు దూరం చేసుకుంటారు, సంఘ కాపర్లను కూడా దూరం చేసుకుంటారు. ఏదైనా సరే ఒక సంఘ కాపరికి చెప్పేటప్పుడు ప్రేమతో చెప్పాలి. అండ్ ఇలా కదా, ఇలా మేము ఈ ఉద్దేశంతో పెట్టుకుంటున్నాం, లేకపోతే స్టిక్కర్స్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే కళగా కనిపించడానికి అంతే, మేమేమి ఎవరిని పూజించలేదని చెప్పుకొని అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటే అక్కడ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా బొట్టు పెట్టుకోవడానికి మాకు అన్ని విధాలుగా రైట్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళతో వాదనలోకి దిగితే ఖచ్చితంగా వీళ్ళు ఆ సంఘం నుంచి వేరైపోవాల్సిన పరిస్థితి వస్తుంది, సంఘాలు కూలిపోతాయి కూడా. కాబట్టి సంఘాలని కాపాడుకునే బాధ్యత ఒక సంఘ కాపరికి ఎంత ఉందో విశ్వాసులకు కూడా అంతే ఉంది. కాబట్టి వాళ్ళు ఈ విషయంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా మంచిగా వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. నేను చాలా థ్యాంక్స్ అండి బ్రదర్ స్టీఫెన్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిన ఈ అన్ని విషయాల్లో నుంచి చిన్న కంక్లూషన్ ఇచ్చేసి నేను ముగిస్తాను. అదేంటంటే, మీరు మా కార్యక్రమానికి వచ్చి మొత్తానికి బొట్టు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఏ టైంలో ఎలా పెట్టుకుంటారు అని మీరు చక్కగా వివరించారు. అయితే మీరు ఇచ్చిన వివరణలో కొత్తగా ఒకవేళ క్రైస్తవంలోకి రావాలనుకుంటే సందర్భాన్ని బట్టి భర్తకు కానీ, లేకపోతే మరి ఇంట్లో వాళ్ళకి కానీ, లేదంటే సమాజానికి కానీ, బంధువులకు కానీ ఇబ్బందిగా ఉంటే, లేకపోతే తనకి ఇబ్బందిగా ఉంటే, కొత్తగా వస్తుంది కాబట్టి తను పెట్టుకోవచ్చు. కానీ తను పూర్తిగా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ వారిని ఒప్పించుకొని తీసేసిన మంచిది అని చెప్పారు. ఒకవేళ ఆల్రెడీ విశ్వాసంలో కొనసాగుతూ ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు పెట్టుకోకూడదు, ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, మీకు తెలుసు పెట్టుకోకూడదని. సో అలాంటి వాళ్ళు అలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితిలో కొనసాగితే వాళ్ళకి మంచిది. తర్వాత దేవుడు నరుని వేషాన్ని చూడడు గాని అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి మీరు అలంకరణలో కొంచెం తగ్గించుకొని ఆత్మీయతలో బలపడాలి, ఆత్మీయతలో ఎదగాలి అని చెప్పారు. ఓకే. తర్వాత ఈ ఎంతమంది అయితే పాస్టర్లు ఉన్నారో, ఎవరైతే పెట్టుకోవద్దని అంటున్నారో వీళ్ళందరూ కూడా సందర్భాన్ని బట్టే మాట్లాడాలి. కొత్తగా వస్తే వాళ్ళతో పలకరించి మాట్లాడి వాళ్ళని మరి ఎందుకమ్మా ఏంటి సిచ్యువేషన్ అని అడిగి వాళ్ళని బలపరిచిన తర్వాత, ఓకే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రైస్తవులు అంటే వాళ్ళు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు నిత్య జీవితానికి పోయే మరి వాళ్ళ ఆత్మీయ బలపరచబడంలోనే వాళ్ళు ఎక్కువ ఏకాగ్రత కలిగి ఉంటారు. కాబట్టి అది అవసరం లేదని వాళ్ళు తెలుసుకున్న తర్వాత దాని గురించి చెప్పడం మంచిది. కానీ గొడవలకు వెళ్ళి పాస్టర్లనే మార్చాలి, ఆ సంఘంలో అందరూ ఎలా అయినా చేసుకోవచ్చు, పెట్టుకోకూడదని ఇలా జగడాలు ఆడడం కంటే కూర్చొని మాట్లాడుకొని మంచిది ఉంటే బాగుంటుందని మీరు చెప్పారు. అవును. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇందులో ఎంతవరకు ఇప్పుడు ఒక సంఘ కాపరి అయినా ఒక విశ్వాసి అయినా ఎప్పుడు కూడా గొడవలకి దిగకూడదు. ఇప్పుడు ఏమైపోతుందంటే క్రైస్తవ్యంలో ఎక్కువ గొడవలు అయిపోతున్నాయి, ఒకరికి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇది మనం జస్ట్ చర్చించుకుంటున్నాం, డిస్కస్ చేస్తున్నాం, చెబుతున్నాం, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, ఏ రకంగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనేది ఆలోచిస్తే మంచిది. ఒక విశ్వాసికైనా, ఒక బోధకుడైనా, ఒక కాపరైనా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి, కానీ గొడవకు దిగి ఎవరిని దూరం చేసుకోకూడదు. అదే నేను ముందు నుంచి చెబుతున్నాను. అవును, చాలా చక్కగా వివరించారు అడిగిన ప్రశ్నలన్నింటికి. మొత్తానికి బ్రహ్మదేవుని స్మరణ తెచ్చుకొని, లేదంటే ఐదోతనాన్ని స్మరణ తెచ్చుకొని, రక్షణ స్మరణ తెచ్చుకొని బొట్టు పెట్టుకోకుండా మామూలుగా చక్కగా నీట్గా ఉండడానికి అభ్యంతరం లేకపోతేనే, చర్చిలో గానీ, ఇంట్లో గానీ, పర్సనల్ జీవితంలో గానీ అభ్యంతరం లేకపోతే స్టిక్కరింగ్ పెట్టుకోవచ్చు.
బొట్టు పెట్టుకోకుండా కంటిన్యూ చేసుకోవచ్చు వాళ్ళ ఆత్మ జీవితాన్ని వివరించారు. చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఆ స్టిక్కర్ విషయంలో కూడా పెట్టుకోవచ్చా లేదా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు స్టిక్కర్స్ పెట్టుకోవాలి అని అంటే మీ హృదయాన్ని దేవుడు చూస్తాడు, ఏ ఇంటెన్షన్తో పెట్టుకుంటున్నారు మీరు అని. ఒకవేళ లేదు డిగ్నిఫైడ్గా ప్రొఫెషనల్గా ఉండడానికి అని అనుకుంటే అందులో అయితే తప్పు లేదు, అందులో పొరపాటు లేదు. కానీ మీరు ఈ స్టిక్కర్స్ వెనకాల మీకు ఇంకా వేరే ఆలోచనలు, వేరే కోరికలు, వేరే ఆశలు ఉంటే మాత్రం ఖచ్చితంగా గాడ్ జడ్జెస్ ద మోటివ్స్ ఆఫ్ ద హార్ట్. కాబట్టి మీ హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టి మీకు తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడితే మంచిది. చాలా సంతోషం అండి బ్రదర్ స్టీఫెన్ బాబు గారు. మరి ప్యాషన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నుంచి మాకు మరి చక్కని మరి సమాధానాలు అందించారు. దాన్ని బట్టి క్రీస్తు నామములో మీకు హృదయపూర్వక వందనాలు. తర్వాత ఇలాగే మరి మా ప్రశ్నలకి, మా సందేహాలకి మీరు సమాధానాలు ఇస్తూ మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా. మరి ప్రియ వీక్షకులారా, మీకు ఈ బొట్టు గురించి చాలా చక్కగా మరి అర్థమైందని మేము అనుకుంటున్నాము. ఇక నుంచి మీకు ఎటువంటినైనా ప్రశ్నలు, సందేహాలు కనుక మీకు ఎదురైతే దయచేసి కామెంట్లో రాయండి. మేము దాని గురించి ఆలోచించి మరి మీ ముందుకు వాటిని తీసుకుని వస్తాము. ఇంకా మీకు ఇది నచ్చితే కనుక మీరు దీన్ని లైక్ చేసి షేర్ చేయండి, తెలియని వారికి తెలియజేయండి. ఏదైనా కూడా దేవుడు మన మరి ఆత్మీయ అభివృద్ధినే కోరుకుంటాడు. శరీరానికి అలంకరణ అనేది అతిగా ఉండకూడదు, మరి తక్కువలోనే ఉంచుకుంటూ దేవునికి లోబడి బ్రతకాలని మీ అందరిని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరికీ క్రీస్తు నామములో వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు.